ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు సీఎం చైర్మన్ గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో 9 మంది సభ్యులు. ప్రభుత్వం ఉత్తర్వులు. సో ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారో హైదరాబాద్ లో, ఈ ఫ్యూచర్ సిటీలో అయితే కనుక 56 గ్రామాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి అంటే సీఎం చైర్మన్ గా ఒక డెవలప్మెంట్ అథారిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. పురపాలక మంత్రి ఏమో వైస్ చైర్మన్ గా ఉంటారు, మరో 9 మంది సభ్యులు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ డెవలప్మెంట్ అథారిటీలో. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మేడిగడ్డ లోపాలమయం నిర్మాణ సంస్థ ఇంజనీర్లే బాధ్యులు. తుది నివేదికలో విజిలెన్స్. సో మేడిగడ్డ అయితే కనుక లోపాలమయం అయ్యింది. దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే కనుక దీనిపైన వేసిన కమిషన్, విజిలెన్స్ కమిషన్ అయితే కనుక తుది దశకు వచ్చేసింది. ఆ తుది దశలో విజిలెన్స్ చెప్పింది ఏంటంటే కనుక ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలే దీనికి బాధ్యులు, అంటే మేడిగడ్డ లోపాలమయం అవ్వడానికి అని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక మరో వార్త, ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో 3 నెలల గడువు. వేలం వేసిన 2022-23 రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. రావాల్సిన మొత్తం 3,300 కోట్ల రూపాయలు. సో ధాన్యం డబ్బు ఇచ్చేందుకు ఇంకా 3 నెలల గడువు పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా రైస్ మిల్లర్లు దారి మళ్లించిన వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం సమస్య పరిష్కారానికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలల గడువు ఇచ్చింది. ఏదైతే రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ ప్రతి సీజన్లో రైస్ మిల్లర్లకు కేటాయిస్తుంది. ఆ వడ్లను మరాడించి మిల్లర్లు బియ్యాన్ని ఇవ్వాలి. అయితే 2022-23 రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడం, మిల్లులో నిల్వకు స్థలాభావం, తదుపరి సీజన్ పంట ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని పౌర సరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల వడ్లను 12 లాట్లుగా విభజించి ఈ వేలంలో విక్రయించింది. సో అయితే ఏదైతే వేలంలో విక్రయించిందో 2022-23 రబీ ధాన్యంకి సంబంధించి దానిపైన అయితే కనుక పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే రైస్ మిల్లర్ల నుంచి అమౌంట్ రావాలో, ఈ ధాన్యం డబ్బు రావాలో, దానికి ఇంకొక 3 నెలలు గడువు అయితే కనుక ఇచ్చింది. మొత్తం రావాల్సిన అమౌంట్ అయితే కనుక 3,300 కోట్ల రూపాయలు అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ తెలిపింది.